ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో మరి ప్రార్థనా కూడిక యొక్క విశేషత, మన ప్రియబిడ్డలు కుమారి అలాగనే కిరణ్లను దేవుడు జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చిన సంతతిలో ప్రియబిడ్డ హర్ష యొక్క జన్మదిన వేడుకను పురస్కరించుకొని దేవుడిచ్చిన మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి ప్రభువును స్తుతించటానికి, ప్రభువును గణపరచటానికి కూడిక ఏర్పాటు చేసుకోవటం జరిగి ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో ఒకని ఆయుష్ కానీ ఒకని ఆరోగ్యం కానీ అది దేవుడు మాత్రమే దయచేయాలి. అందుకే మనం పాడుతూ ఉంటాం, ఒకని ఆయుష్ ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుష్ ఆశీర్వాదము నీ వశమయ్యున్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది విజయ గీతము మనసార నేను పాడేదా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మానవులమైన మనమండి ఆయుష్ను పొందుకోవాలన్నా ఆరోగ్యం పొందుకోవాలన్నది దేవుడు ఇవ్వాలి. అంతేకాదు దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే సహజంగా బిడ్డలు కలిగిన మనం అందరం ఏం కోరుకుంటాం, ఏమి ఇష్టపడతామన్నానంటే తల్లి అయినా తండ్రి అయినా ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఆ బిడ్డలు ఎదగాలని, ఎదిగిన తర్వాత అంతకంతకు వర్ధిల్లుతూ వారి ద్వారా మంచి పేరు, వారికి ఖ్యాతి కీర్తి కలగాలని మనం అందరం ఆశపడతాం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో 144వ కీర్తన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 144వ కీర్తన 12వ చరణంలో భక్తుడు పాట పాడుతూ దావీదు కీర్తనగా ఆయన మాట్లాడుతూ అంటాడు. ఏమనంటాడు? మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబముల వలె ఉండారు. అంటే మన కుమారులు ఎట్లాగ ఉండాలని మనం కోరుకుంటామనంటే ఎదిగిన మొక్కల్లాగా ఉండాలని కోరుకుంటాం. ఎదిగిన మొక్కలు ఏం చేస్తాయి? వేసవ కాలంలో ఎండ ఎక్కువైనప్పుడు నీడనిస్తాయి. ఎదిగిన మొక్కలు ఫలించి ఫలభరితమైన తర్వాత ఆ ఫలించిన ఫలాల ద్వారా చెట్టు నాటుకున్న వాళ్ళకి కడుపు నింపటానికి ఉపయోగము అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎదిగిన మొక్కలు నీడనిస్తాయి, ఫలాలనిస్తాయి. ఆ ఫలాలను మనం విత్తనాలుగా మార్చుకుంటే ఇంకా అనేక చెట్లు రావటానికి, అభివృద్ధికి మూలంగా అది జ్ఞాపకానికి తీసుకురాబడుతుంది. అందుకని ఈ రోజున మరి జన్మదిన వేడుక జరుపుకుంటున్న మన ప్రియబిడ్డ హర్ష విషయంలో కూడా దేవుడు ఆ బిడ్డను వర్ధిల్ల చేయాలి, అభివృద్ధి చేయాలి. మన పిల్లలను కూడా దేవుడు అభివృద్ధి చేయాలి, వర్ధిల్లేటట్లు చేయాలి. అలాగ చెయ్యాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏదో అనుకుంటాం, కానీ దేవుడే చెయ్యాలి, దేవుడే ఆశీర్వదించాలి, దేవుడే ఓ వ్యక్తికి ఖ్యాతి కానీ కీర్తిని కానీ ఇవ్వాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు భక్తుని జీవితం గురించి మనకు ఒక మాట గుర్తుకొస్తూ ఉంటుంది. చూడండి, ఆ సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. చూశారా, దేవుని సేవకుడు సమూయేలును గురించి జ్ఞాపకం చేస్తూ అంటాడు. ఈ సమూయేలట పెరిగి పెద్దవాడైన తర్వాత యెహోవా అతనికి తోడై ఉన్నందున, దేవుడు తోడై ఉంటే అతడు మాట్లాడిన మాటలలో ఏది తప్పిపోదట. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సమూయేలు కూడా పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. అతడు పెద్దవాడయ్యే కొద్దీ యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియో
తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డాడు. అంటే జరిగిపోయినవి, జరిగేయి, ఇక ముందు జరగబోయేయి, భూత వర్తమాన భవిష్యత్తు కాలాలన్నీ తెలియజేసే భాగ్యాన్ని దేవుడు సమూయేలుకి ఇచ్చాడు. అతడు ప్రవక్తగా స్థిరపడ్డాడు. అంతేకాకుండా దాను పట్టణం మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరి మధ్యలో అతనికి ఖ్యాతి కీర్తి కలిగిందంట. మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన పిల్లలు కూడా అంతకంతకు వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి. ఆ పిల్లల ద్వారా కన్నవాళ్ళకు ఒక మంచి పేరు రావాలి. కుటుంబంలో ఆ వంశానికి కూడా బిడ్డ ద్వారా ఖ్యాతి కలగాలి, కీర్తి కలగాలి. సమూయేలుకు వలె ఆ బిడ్డ కూడా అంతకంతకు వర్ధిల్లాలనంటే దేవుడు తోడై ఉండాలి. మనకు కూడా దేవుడు తోడై ఉంటే మనం కూడా వర్ధిల్లుతాం. దేవుడు సమూయేలుకు తోడై ఉండటానికి గల కారణం ఏంటనంటే ఆయనలో కొన్ని లక్షణాలు ఉన్నాయండి. ఏంటి ఆ లక్షణాలు అనంటే సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో 28వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ తల్లట మొక్కుబడి చేసుకుంది. ఏమని మొక్కుబడి చేసుకున్నదయ్యా, నేను గొడ్రాలని నిందను మోస్తున్నానయ్యా, దయచేసి నీవు నాకు ఒక్క మగబిడ్డని ఇస్తే వాడు పాలు విడిచిన వెంటనే మళ్ళీ తెచ్చి నీకు అర్పిస్తా. ప్రతిష్ఠ చేసుకుంది, మొక్కుబడి చేసుకున్నది. సరే, దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు దొరికిపోతున్నాయి. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. నెలలు నిండిపోతున్నాయి. గర్భఫలముతో దీవించాడు. ఆ గర్భఫలముతో దీవించబడిన తర్వాత బిడ్డ పెరిగి పెద్దవాడవుతున్నాడు. పాలు మానిన వెంటనే, పాలు విడిచిన వెంటనే చేసిన పని ఏంటనంటే ఆ పాలు మానిన తర్వాత ఆ బిడ్డను ఎత్తుకొని యెహోవా మందిరంలోనికి వచ్చిందంట. ఆ 28వ వచనంలో మొదటి అధ్యాయంలో అంటాడు, కాబట్టి యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చూసారా? అంటే దేవుని సన్నిధిలో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే బిడ్డలనిచ్చిన దేవుని ఎదుట ఆ పిల్లల్ని ఏం చేయాలనంటే ప్రతిష్ఠ చేయాలి. పిల్లల కోసం ప్రార్థన చేయాలి. చాలామంది బిడ్డలు లేనప్పుడు ఒక బాధ, బిడ్డలు పుట్టిన తర్వాత మళ్ళీ మర్చిపోయేవారిగా ఉంటాం. దేవుని వాక్యం మనకు చెప్పే మాట, పిల్లలని దేవుడిచ్చిన తర్వాత ఆ పిల్లలను ప్రభు కోసం పెంచేవారిగా ఉండాలి, ప్రభువుకి ప్రతిష్ఠించేవారిగా ఉండాలి. అందుకనే సూసన్ వెస్లీ అనే ఓ తల్లట, విస్తారమైన సంతానం కలిగిన ఆమెట, ప్రతిరోజు తన భర్తకి బిడ్డలకి కావలసినవన్నీ వండి వార్చి పరిచర్య చేసి ఇక అలిసిపోయి మరలా రాత్రిపూట పడుకునే ముందంట పిల్లలందరూ నిద్రపోతుంటే ఒక్కొక్క బిడ్డ దగ్గరికి ఏం కూడా ఒక ముద్ద తిని అలిసిపోయి పడుకోవలసిన ఆమె ఏం చేసిద్దో తెలుసా? ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళిద్దంట. ఆ బిడ్డలను ఆదమరిచి నిద్రపోతుంటే చిన్ననాటి నుండి అండి, ఓ 2 ఏళ్ళో 3 ఏళ్ళో కాదండి, ఆ తల్లి బ్రతికినంతకాలం అట్లాగనే చేసిందంట. ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వెళ్ళి నిద్రపోయే ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళి వాడి తల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ వారి తల మీద చెయ్యి పెట్టి అనేదట, ప్రభువా బిడ్డలను గనటం నా చేత అయింది, కానీ వీళ్ళ తలరాతి ఎట్లా ఉంటుందో నాకు తెలియదు కనుక బిడ్డలనిచ్చిన నీ చేతికి నా బిడ్డని అప్పగిస్తున్నా. వీడిని ఎట్లాగునుంచాలనుకున్నావో, వీడి ద్వారా నాకు ఏ ఖ్యాతి కీర్తి తీసుకురావాలనుకున్నావో నీకే సమస్తం తెలుసు గనుక ఇచ్చిన నీ చేతికి నా బిడ్డను అప్పగిస్తున్నానయ్యా, ఇచ్చిన నీ చేతుల్లో నా బిడ్డలను పెడుతున్నానయ్యా, నువ్వు పెంచి పెద్ద చెయ్యయ్యా, వారిని ఆశీర్వదించయ్యా, అభివృద్ధి చెయ్యయ్యా అని ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఉన్న సంతానం పెద్దదే ఆమెది, అయినా అందరి కోసం ప్రార్థన చేస్తుంటే చివరికి దేవుడు ఆ విస్తారమైన సంతతిలో 2 ఏర్పాటు చేసుకున్నాడు, జాన్ వెస్లీ, జాన్ చెస్లీ. ఎంత గొప్ప భాగ్యం అండి! ఓ తల్లి ప్రార్థన ప్రపంచానికి ఒక మంచి సేవకుడిని ఇచ్చింది. ఓ తల్లి కన్నీటి ప్రార్థన, పేదరికంలో ఉన్న తల్లి ప్రార్థన, చాలీచాలని తిండితో జీవితాన్ని కొనసాగించే తల్లి ప్రార్థన, బహు ఇబ్బందికరమైన అనుభవాలలో ఉన్న తల్లి ప్రార్థన ద్వారా ప్రపంచానికి ఉపయోగపడే 2 వ్యక్తులను పుట్టేటట్టుగా చేసింది. మరి ఈరోజు బిడ్డను కన్నా తల్లిదండ్రులు కావచ్చు, కూర్చున్న మన పిల్లలను కన్నా మనం కావచ్చు, మనం కూడా ఏం చేయాలనంటే ఆ బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ తల్లి ప్రతిష్ఠ చేసుకున్నదయ్యా, ఇదిగో వీడు పాలు మానుకున్నాడయ్యా, నేను అనుకున్నట్టుగా తీసుకొచ్చానయ్యా, ఇక వీడిని నీ కోసం ప్రతిష్ఠ చేస్తున్నా, మందిరంలో వదిలేస్తున్నానయ్యా అని చెప్పి ప్రతిష్ఠ చేసిందంట. మనం కూడా అలాగున ప్రతిష్ఠించేవారిగా
ఉండాలి, ఒక తీర్మానం మనకి ఉండాలి. అంతేకాకుండా ఆయన అక్కడనే ఏం చేశాడో తెలుసండి, ఆ ప్రతిష్ఠితుడని చెప్పాను, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఎంత గొప్ప విషయం అండి. తల్లి ఏం చేస్తూ ఉంటే పిల్లలు చూస్తారు, అదే పని పిల్లలు కూడా చేస్తారు. తల్లి ప్రార్థన చేయటం మొదలు పెడితే చిన్నప్పటి నుంచి పిల్లలు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. మేము ఉండే ఆ అద్దెకుండే స్థలంలో అక్కడ ఉన్నోళ్ళు ప్రార్థనకి వెళతా ఉంటారు. సరే ఆ అమ్మాయి ఏం చేసిద్దనంటే, ఇద్దరు ఆడపిల్లలు, ఓ చిన్న పాప, ఆ పుట్టదానికి పొడవైన చున్నీ కావాలి, ఉండేదేమో మోర ఉంటుంది, దానికి బార పొడుగు చున్నీ కావాలి. ఆ చున్నీ వేసుకొని ఏం చేసిద్దో తెలుసా, ఓ పుస్తకం తీసుకొని కూర్చొని ముసుగేసుకొని అబ్బో ఎంత చక్కగా పాడిద్దో. నేను ఒకరోజు లిఫ్ట్లో నుంచి దిగుతా, చడి చప్పుడు లేకుండా ఏంటన్నా, ప్రేమ పూర్ణుడా పాట పాడుతుంది. ఎంత బాగా పాడుతుందో, ఆ నత్తి మాటలతో చక్కగా పడుతుంది. అంటే ఇంటిలో ఒక తల్లిగా నువ్వు చేస్తూ ఉంటే నీ పిల్లలు కూడా అదే పరిస్థితులు చేస్తారు. కనుక ఈ రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తున్న మాట, హర్ష విషయంలో చిన్ననాటి నుంచి వాళ్ళ అమ్మ ప్రార్థనకు వస్తూ ఉంటుంది, వాళ్ళ నాన్నమ్మ వెళుతూ ఉంటుంది. ఆ భక్తి కలిగిన పరిస్థితులు కొంచెం ఉన్నాయి కనుక ఈ రోజుకి ఆ బిడ్డ పెరిగిన కొద్దీ దేవుని మందిరంలో పరిచర్యకి ఉపయోగపడుతున్నాడు. దేవుని సన్నిధిలోనికి రావాలి, వచ్చిన తర్వాత పరిచర్యకు ఉపయోగపడాలి. యెహోవాకు ప్రతిష్ఠించబడ్డాడు సమూయేలు. రెండవది, వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. మన పిల్లలను కూడా అప్పుడప్పుడు కొంతమంది అంటారు, నువ్వు ఆ వయసులో ప్రార్థనకు వచ్చావు అంట, ఎలవాయ బాబు, అరే మీ నాన్న అట్నే అంటాడు ఏళ్ళు అని అంటాం. కాదు, చిన్ననాటి నుంచే మీ నాన్నతో ఎందుకు, నువ్వు తీసుకురా ముందు, దేవునికి స్తోత్రం. వాళ్ళ నాన్నతో వద్దు, తల్లిగా నువ్వు వస్తున్నావు కాబట్టి నీ పిల్లల్ని దేవుని సన్నిధిలోకి చిన్ననాటి నుంచి అలవాటు చేస్తే, మరి ఈ బిడ్డల విషయంలో ఇద్దరు అన్నచెల్లెల విషయంలో అలాగున అలవాటు చేసుకున్నారు కాబట్టి అట్లాగున బలవంతం చేయకుండా దేవుని సన్నిధానంలోనికి రావటానికి ఇష్టమై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం అందుకే అంటుంది, ఇదిగో వాడు చిన్ననాటి నుంచే, సమూయేలు చిన్ననాడే యెహోవాకు మ్రొక్కాడు. ఇంకా ఆయన గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసండి, చూడండి 2వ అధ్యాయం 11వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అంటాడు. 2వ అధ్యాయము 11వ వచనం, తరువాత వెళ్ళిపోయాను, అయితే ఆ బాలుడు యాజకుడై ఉన్న ఏలీ ఎదుట ఎవరికి పరిచర్య చేస్తున్నాడండి? యెహోవాకి పరిచర్య చేస్తున్నాడు. ఎక్కడ విడవబడ్డాడు అతడు? మందిరంలో విడవబడ్డాడు, దేవుని సన్నిధిలో ఉంచబడ్డాడు, దేవుని మందిరంలో అలాగును ప్రతిష్ఠ చేయబడ్డాడు. ప్రతిష్ఠ చేయబడిన ఆ బిడ్డట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకొక మాట ఏమంటాడు తెలుసా, 18వ వచనంలో కూడా ఆ మాట గుర్తు చేస్తాడు. బాలుడైన సమూయేలు ఏపోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎవరికి పరిచర్య చేస్తున్నాడు అంటే దేవునికి పరిచర్య చేస్తున్నాడు. చాలాసార్లు మన పిల్లల విషయంలో పరిచర్యకి ఉపయోగపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దాదాపుగా నేను ఒకటి చెప్పగలను, మనకున్న మందిరం ఈ పరిస్థితులలో చిన్ననాటి నుంచి మందిరాన్ని తుడిచి కడిగి చేపలేసి చేపలు తీసిన పిల్లలందరూ చిన్న పిల్లలకు వచ్చారు. పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని వస్తుంటే ఎంత ఆశ్చర్యం వేసిద్దో. నమ్మదగిన దేవుడండి, ఆయన వాక్యం నమ్మదగిందండి. ఆకాశాలు గతించిపోతాయి, భూమి గతించిపోద్ది, కానీ ప్రభువు మాట ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఆయన మాట నెరవేరుతుంది, ఆయన వాక్యం నెరవేరుతుంది. బాలుడకు సమూయేలు కూడా ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచు ఉన్నాడు. పరిచర్య చేయటమే కాదట, ఆయన ఏం చేస్తున్నాడు అనంటే అందులో అంటాడు 2వ అధ్యాయం 21వ వచనంలో, అతడు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచున్నాడు అంట. ఎక్కడుండి ఎదుగుచున్నాడు? చాలామంది ఎదుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడో ఎదుగుతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో ఉండి ఎదిగేవారు కావాలి. దేవుని సన్నిధిలో ఉండి ఎదిగితే, ప్రభు పాదాల దగ్గర ఉండి ఎదిగితే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, వారి ద్వారా గొప్ప ఖ్యాతిని కీర్తిని కలుగు చేస్తాడు. దేవుని సన్నిధిలో ఉండి ఎదిగే బిడ్డల ద్వారా కన్న తల్లిదండ్రులకి వంశానికి ఒక మంచి పేరు కలిగేటట్లుగా, ఖ్యాతి కీర్తి కలిగేటట్లుగా దేవుడు సహాయము చేస్తాడు. అంచేత ఈరోజు మరి జన్మదిన వేడుక జరుపుకుంటున్న ప్రియ బిడ్డ హర్షాను కూడా ప్రభు చేతులకు మనం అప్పగిస్తున్నాం. ఏటేట మనం అలాగున
పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ జీవితంలో చిన్ననాటి నుండి కూడా మందిరం ప్రక్కనే మందిరంలో ఉండి జీవితాన్ని గడిపాడు. కొన్నిసార్లు అనారోగ్యానికి గురైన దేవుడు తన కృపచేత బిడ్డకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, పరిపూర్ణమైన స్వస్థతనిచ్చాడు, ఆపదల నుంచి తప్పించాడు, అపాయాల నుంచి తప్పించాడు, అనేక రీతులుగా మేలు చేస్తూ అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అంచేత ఈ రాత్రి ఆ చిన్న బిడ్డే కాదు, మనం కూడా మన పిల్లలను అలాగుని పెంచాలి. మన పిల్లలు మనకి ఖ్యాతిని కీర్తిని తీసుకొస్తూ ఇచ్చిన దేవునికి మహిమను తెచ్చే బిడ్డలుగా ఉండాలి అనంటే, ఆ మంచి పేరును బట్టి కన్నవాళ్ళు సంతోషించాలి అనంటే సమూయేలును పెంచినట్లుగా తల్లిదండ్రులుగా నీవు దేవుని మందిరంలోనికి అలవాటు చేయాలి. రెండవది యెహోవాకు ప్రార్థన చేసేటట్లు నేర్పించాలి. మూడవది పరిచర్య ధర్మం నేర్పించాలి. నాలుగవది ఆయన సన్నిధిలో ఉండి ఎదగటానికి మనం ఆలోచన చేయాలి. ఎంత ఎదిగినా ఎక్కడికి వెళ్ళినా దేవుడు కావాలి, దేవుడు తోడు ఉండాలనే ఆశ ఆ బిడ్డలో ఉండాలి. అందుకనే మనం చూస్తూ ఉంటే ఇంకొక ఆయన ఎదిగిన ఆయన గురించి మనం చూస్తాం. సమూయేలు గ్రంథము రెండవ గ్రంథము సమూయేలు గ్రంథం 2వ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధములు జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు అంతకంతకు నీరసిల్లెను. ఏమండి, ఒక ఆయన ఏమో గాడిదలు ఎత్తుకోవటానికి వెళ్ళినండి దేవుడు పిలిచి రాజుని చేశాడు సౌలుని. ఇంకొక ఆయన ఏమో గొర్రెలు కాసుకునేవాడిని దావీదుని పిలిచి రాజునుగా చేశాడు. సౌలు కుటుంబం ఏమో నానాటికి నీరసిల్లిందట, దావీదు కుటుంబం ఏమో అంతకంతకి వర్తిల్లింది. కారణం ఏంటి? సౌలేమో అవిధేయుడు అయ్యాడు, దావీదేమో విధేయుడు అయ్యాడు. అందుకనే సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలోనే 5వ అధ్యాయం 10వ వచనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు అంతకంతకు వర్ధిల్లెను, యెహోవా అతనికి తోడయి ఉండెను. చూసారా, ఓ వ్యక్తి వర్ధిల్లాలనంటే, ఓ కుటుంబం వర్ధిల్లాలనంటే, ఓ వ్యక్తి యొక్క చేతి పని కానీ, వ్యాపారం కానీ, చదువులలో కానీ దేనిలోనైనా అతడు వర్ధిల్లాలి అనంటే దేవుడు తోడయి ఉండాలి, ప్రభు తోడుగా ఉండాలి. ప్రభు తోడై ఉంటే అంతకంతకు వర్ధిల్లే భాగ్యాన్ని దేవుడు కలుగు చేస్తాడు. దావీదునకు దేవుడు తోడై ఉన్నాడు గనుక దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. దావీదునకు దేవుడు తోడై ఉండటానికి గల కారణం ఏంటనంటే చాలా సుగుణాలు ఉన్నాయి ఆయనలో. కానీ మనందరికీ తెలిసిన మాట ఏంటో తెలుసా? కీర్తనాకారుడిగా ఆయన పాట పాడుతూ 42వ కీర్తన 1వ వచనం కోసం మనం చదువుకుంటూ అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అంటే ఎవరి కోసం ఆశపడుతుందంట ఆయన ప్రాణం? ఎవరి కోసమండి? దేవుని కొరకు. నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు. నీటి వాగుల కోసం ఎప్పుడు దుప్పి ఆశపడిద్దానంటే ఎండాకాలం దప్పికేస్తే అందరూ నీళ్ళ కోసం ఆశపడతారంటారు. కానీ దుప్పికొన్న ఒక పద్ధతి ఏంటో తెలుసా? ఆ బోయేవాడు వేటాడుతూ ఓ బాణంతో కొడితే ఆ బాణం దెబ్బకి దుప్పి లేడి అది సామాన్యంగా దొరకదు, లేడికి లేచిందే పరుగు అని అంటారు. ఆ దుప్పి ఏం చేసిద్దనంటే పరుగును వెళతా ఉంటుంది. కానీ ఈ వేటగాడు బోయేవాడు ఏం చేస్తాడో తెలుసా? నేను కొట్టాను కదా, దాంతోపాటు నేను ఉరకలేకపోయినా పరిగెత్తలేకపోయినా మొత్తానికి అది వెళ్ళిపోయి ఎక్కడో పడిపోతే నేను తెచ్చుకుంటా. మరి ఆ అరణ్యంలో అది ఏ దిక్కుకి వెళ్ళిపోయిందో ఎట్లాగును తెలిసిద్దనంటే అతడు విల్లెక్కు పెట్టి కొట్టాడు గనుక గాయమైంది గనుక ఆ గాయంలో నుంచి రక్తం కారుతూ ఉంటే ఆ రక్తపు సారలే దారి చూపిస్తాయి. అయితే ఇతడేమో దానికోసం ఆశపడతాడు. కానీ దుప్పి ఆ టైంలో నీటి వాగుల కోసం ఎందుకు ఆశపడిద్దనంటే నీళ్లు గనక వెళ్ళి త్రాగితే ఆ రక్తం గాయంలో నుంచి కారటం ఆగిపోద్ది. అది ఆగిపోయిందనుకో ఎక్కడో ఒక చోట ఏదో ఒక పొదలో దాగి ఉండొచ్చు, రక్తపు గుర్తు కనపడదు, ఇక వానికి దక్కే పరిస్థితి ఉండదు. అందుకనే దావీదు భక్తుడు కూడా ఓ ప్రక్కన సౌలు చంప చూస్తున్నాడు, ఓ ప్రక్కన కడుపును పుట్టినోళ్ళు శత్రువులు అయ్యారు, కట్టుకున్నామా అవమానపరుస్తుంది,
అనేక సందర్భాలలో దావీదుకు అన్ని సమస్యలే. ఇలాంటి సమస్యలు చూస్తే మనకు కూడా అనిపించింది, నిజంగా దేవుడు తోడు ఉంటే ఎంతమంది శత్రువులు అయ్యారు, ఒంటరిగా మిగిలిపోయాడు, దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు ఈయనకి అని అనిపించింది. కానీ ఆ కష్టాలలో, ఆ శ్రమలలో అందరూ విడిచిపెట్టి ఆపదలలో ఉన్నాడు కనుకనే ఇప్పుడు దేవుడు ఆయనకి తోడయి ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నాడు కనుకనే దావీదు అంతకంతకి వర్ధిల్లాడు. దేవుడు ఆయనకు తోడై ఉండటానికి గల కారణం దేవుని కొరకు ఆశపడుతున్నాడు. మరి రాత్రి నువ్వు కూడా దేవుని కొరకు ఆశపడేవారిగా ఉండాలి, దేవుని పని కోసం ఆశపడేవారిగా ఉండాలి. మందిరంలో పరిచర్యకి, దేవునికి ప్రార్థన చేయటానికి, దేవుని మందిరానికి రావటానికి ఆశ కలిగిన వారిగా ఉండాలండి, ఆశ కలిగిన వారిగా ఉండాలి. అందుకని ఆయన అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నా హృదయం ఎంతో సంతోషంతో కేకలు వేసింది. యెహోవా నీ మందిరావరణములను చూడవలనని నేను ఆశపడుచున్నాను. ఉంటుందా మనకు ఆశ? దేవుని మందిరాన్ని, ప్రార్థనని ఇష్టంగా ఆశగా కోరుకుంటే దేవుడు నిన్ను కూడా తోడై ఉండి ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. నిన్న ఎప్పుడో సాయంత్రం వెళ్ళిపోయాం, ముక్త్యాలలో ఆల్ నైట్ ప్రార్థన, రాత్రి నిద్ర లేదు, మొత్తానికి బల్లారాధన జరిగిపోయింది. ఈరోజు పగలు భయంకరమైన ఎండ, మీ అందరికీ తెలుసు, అది రాతి ప్రాంతం కాబట్టి ఇంకా ఎండ ఉంటుంది. ఆ ఎండలో దాదాపుగా తడిసిపోయి అలిసిపోయిన పరిస్థితి. మళ్ళీ ఎండలో అక్కడి నుంచి అక్కడ బయలుదేరి వచ్చాయి. అలిసిపోయాములే, ఏముందలే ప్రార్థన, ఏదో ఒకటి జరిగిపోద్దిలే అని అనుకోవచ్చు. కానీ ఎక్కడున్నామేమో మంచం ఎక్కింది పాదిరమ్మ, అందరం నుంచి వచ్చి నేనేమో వచ్చి ఇక్కడ నిల్చున్నా. దేవునికి స్తోత్రం. అంటే దేవుని సన్నిధిలో ఆరోగ్యం బాగుండక మానేయటం వేరు, అన్నీ బాగున్నా నిర్లక్ష్యంతో దూరం అవటం వేరు. దావీదు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దావీదు బ్రతుకును జ్ఞాపకం చేసుకుంటే, దావీదునకు దేవుడు తోడై ఉండటానికి, దావీదు అంతకంతకు వర్ధిల్లటానికి గల కారణం ఏంటనంటే అతడు దేవునిని కోరుకునేవాడు, దేవుని సన్నిధిని కోరుకునేవాడు. అతడు దినమునకు 7 మార్లు ప్రభువును స్తుతించేవాడు. అంటే ఎన్ని మార్లు అంటే అండి? దానియేలు దినమునకు 3 మారు ప్రార్థన చేసేవాడు. మరి మనం ఎన్నిసార్లు చేస్తున్నాం? స్తుతించేవారిగా ఉండాలి, ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అంతేకాకుండా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో దావీదునకు దేవుడు తోడై ఉండటానికి గల కారణం, ఒకటి ఆయన సన్నిధిని కోరుకున్నాడు, ఆయన మందిరావరణముల కొరకు, ప్రభువు కొరకు తృష్ణగొని ఉన్నాడు. దేవాన్ని వాక్యము జుంటితేని దారుల కంటే మధురమైనది అని అంటాడు. ఇంకొక మాట ఏంటనంటే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనం, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము నేను సంపాదించి ఉంచిన వస్తువులుగాక ఏడుదట్టది నా సొంతమై ఉన్న బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఉంచి తిని సిద్ధపరిచి తిని. మీరంటే మీ సంగతి ఏంటి అని అంటాడంట. అంటే దావీదునకు దేవుడు తోడై ఉండటానికి గల కారణం ఏంటనంటే, ఒకటి దేవుని మాటల కొరకు, దేవుని సన్నిధి కొరకు ఆశపడేవాడు. రెండవది దినమునికి 7 మార్లు స్తుతించేవాడు. మూడవది యెహోవా మందిరం పట్ల మక్కువ కలిగి ఉన్నాడు. మక్కువ, కోరిక, ఇష్టం, వాంఛ అన్నమాట. దావీదునకు దేవుని మందిరం పట్ల మక్కువ కలిగి ఉన్నదంటండి. మరి రాత్రి మనం కూడా మందిరాన్ని ప్రేమించాలి, మందిరం పట్ల మక్కువ కలిగి ఉండాలి, మందిరం పట్ల ఇష్టం కలిగి ఉండాలి. ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయిస్తామో దేవుడు తప్పకుండా మనకి గొప్ప కార్యాన్ని చేస్తాడు. అప్పుడప్పుడు ఆపదలలోనైనా సుఖాలలోనైనా కొంతమంది కొన్ని సందర్భాలలో కొన్నిటిని ఆశ్రయిస్తారు. మేము మధ్యకాలంలో అక్కడికి ఇక్కడికి మీటింగ్స్కి వెళ్తుంటే ఒక ప్రాంతానికి వెళితే ఒక ఆయన అన్నాడు, అన్న చాలా బాగుంది మందిరం, అంతా బాగేసావు, చుట్టూ తడికిలు పెట్టావు ఏంటన్నానంటే, ఏముందన్న ఏటేటా దేవుడు ఒక కార్యం చేస్తూ ఉంటాడు అందరికీ, కానీ మాకు 5 ఏళ్ళకు ఒకసారి కార్యం చేస్తాడు అన్నాడు. సరే ఏంటి సంగతి ఏంటి, విషయం ఏంటి
ఏంటి చెప్పానంటే, మా ఊర్లో నిలవబడిన ఆయన కౌంటింగ్ జరిగేటప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి ఈ మందిరంలో నొలక మంచం మీద మేము ఒక చిన్న దుప్పట భరిస్తే ఇక్కడే పడుకొని ఇక్కడ నిద్ర చేసి కౌంటింగ్ రోజు ఆ విషయం తెలుసుకొని వెళ్ళిపోతాడన్న. ఎంతకాలం నుంచి ఎట్ట జరుగుతుందని అంటే, ఇప్పటికీ 3 సార్లు జరిగింది. వాళ్ళ నాయన అట్టానే చేశాడు, ఈయన ఒక 3 సార్లు జరిగింది. రెండో తరం కూడా ఈ మందిరంలో పూరిపాకలో ఉన్నప్పుడు వచ్చాడు. అదేంటి వాళ్ళ ప్రార్థన మీద అంత నమ్మకం ఉంటుందా అని అంటే, ఏమో నాకు తెలియదు కానీ అలాగున ముందు వచ్చి ప్రార్థన చేయించుకునేవాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ రోజున ఇక్కడ రాత్రి అంతా నిద్ర చేసి తెల్లారి కౌంటింగ్ అనుకున్నప్పుడు తెల్లారి వెళ్ళిపోయి చూసేవాడు. అంతకుముందు రాత్రి ఇక్కడ నిద్ర చేసి ప్రార్థనలో గడిపేవాడు. దేవుడు ఆయనకి విజయాన్ని ఇచ్చేవాడు. ఎంత మక్కువేండి. మందిరం పట్ల ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. మనం కూడా దేవుని మందిరాన్ని దేనికి కోరుకుంటున్నాం. ఇంకొంతమంది మందిరం అని అంటే లెక్క ఉండదు. కానీ దేవుని మందిరాన్ని మనం ప్రేమిస్తే, దేవుని మందిరాన్ని మనం ఇష్టపడితే, దేవుని మందిరం పట్ల ఒక ప్రత్యేకమైన కోరిక కలిగి ఉంటే దేవుడు మనకు తోడయ్యి ఉంటాడు. మనం అంతకంతకు వర్ధిల్లుతాం. మరి కుటుంబంలో వాళ్ళిద్దరు పిల్లలు కూడా మందిరానికి ఉపయోగపడతా ఉంటారు. అందరూ ఉపయోగపడతారు. ఈరోజు పుట్టినరోజు కాబట్టి తన విషయం జ్ఞాపకం చేయాలి కాబట్టి మైకులు పెడతాడు, తీస్తాడు, సర్దుతాడు, చాపలేస్తాడు, అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా పరిచర్యకు ఉపయోగపడుతున్నారు. దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. దేవుడు దాని ద్వారా వాళ్ళ దీవించటం మొదలుపెట్టాడు, ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. ఈ ఆశీర్వాదం, ఈ దీవెన ఇంతటితోనే కాదు. ఇలాంటి జన్మదిన వేడుకలు దీర్ఘాయుష్తో ఉండేటట్లుగా బిడ్డ జరుపుకోవటానికి దావీదునకు తోడై ఉన్నట్లుగా, సమూయేలుకు తోడై ఉన్నట్లుగా ఈ దేవుడు యవన ప్రాయానికి వస్తున్న బిడ్డ హర్షాకు తోడై ఉండునుగాక. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. దీర్ఘాయుష ఆరోగ్యాలతో ఆ బిడ్డను నింపి బలపరుచునుగాక. కృపాక్షేమాలు వెంట ఉండునుగాక. ప్రభు మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.